డిఈఓనా ఉండేవాళ్ళు. ఈరోజు ఎంతమంది ఉన్నారు కాటూరు? 20 మంది సచివాలయ ఉద్యోగస్తులు. కాటూరులో వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారా? 36 మంది మన చిన్నారులైనా. అక్క కూర్చో, అక్క పచ్చచీర అక్క కూర్చోక, కూర్చో. లెగిస్తే మాత్రం ఊరుకోను అక్క, లెగిస్తే ఊరుకోను. దయచేసి కూర్చో, నేను వచ్చిందే మీకోసం. 36 మంది చెప్పాల్సింది పోతున్నాక మీకు. 36 మంది మన చిన్నారులైన వాలంటీర్స్ ఒక కాటూరులో మీకు సేవ చేస్తా ఉన్నారు. 20 మంది సచివాలయ ఉద్యోగస్తులు సేవ చేస్తా ఉన్నారు. ఎప్పుడన్నా చూసామా ఈ పరిపాలన? ఎప్పుడన్నా చూసామా? ఒక కాటూరులో కాదు, అన్ని గ్రామాల్లో వాలంటీర్స్ వ్యవస్థ, అన్ని గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ. చంద్రబాబు నాయుడు వస్తే, పవన్ కళ్యాణ్ వస్తే ఈ చిన్నారులను తొలగిస్తా అంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే ఈ సచివాలయ వ్యవస్థ తీసేస్తా అంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే అమ్మఒడి తీసేస్తాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే ఆసరా తీసేస్తాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే చేయూత డబ్బులు ఎత్తేస్తాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే రైతు భరోసా ఇచ్చేస్తాడంట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తే పెన్షన్లు తీసేస్తాడు, రేషన్ తీసేస్తాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వాళ్ళ ఇల్లు ఆపేస్తాడంట. నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు.